వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇండియన్ క్రికెటర్ స్మృతి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ వీళ్ళిద్దరి మధ్యలో డేటింగ్ జరుగుతుంది. అండ్ నాతో పాటు వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, లేదంటే స్మృతి ఇంకా ఈ పెళ్లి రద్దయిందని పెట్టిన పోస్ట్కి పలాష్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ఇదంతా ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది. అసలు ఎందుకు వీళ్ళ పెళ్లి రద్దయిందనే విషయం ఎవరికీ తెలియదు అండ్ తెలియవద్దు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎందుకు మళ్ళీ సోషల్ మీడియాలో ఒకరు ఎందుకు పెళ్లి రద్దయిందని పెట్టడం అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్‌గా ఇంకొకరు పెట్టడం, ఇవన్నీ ఎందుకు ఇంత రప్చర్ చేసుకుంటున్నారు అనేది ఒకటి చూద్దాం. సో ఆల్రెడీ ఇండియన్ క్రికెటర్ టీమ్ లీడ్ చేస్తున్న స్మృతి అందరూ కూడా తెలిసిందే. అండ్ దాంతో పాటు వాళ్ళిద్దరు కొన్ని రోజులుగా లవ్‌లో ఉండడం, డేటింగ్‌లో ఉండడం అనే వార్తలు కూడా గుప్పమనిపించాయి. అండ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ సో వాళ్ళ హల్దీ సంబంధించిన ఫంక్షన్ కావచ్చు, ఎంగేజ్మెంట్‌కి సంబంధించిన ఫంక్షన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా స్మృతి తన సోషల్ మీడియా త్రూ అందరికీ కూడా షేర్ చేసుకునే విషయం కూడా తెలిసింది. ఆ తర్వాత ఇప్పటికి ఒకేసారిగా తన ఇన్‌స్టా అండ్ మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉండే ఫోటోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసింది. సో ఎందుకు డిలీట్ చేసింది అనే దానికి ఒక వర్షన్ కూడా చెప్పుకొని వస్తుంది స్మృతి. సో ఇక్కడ స్మృతి ఏం చెప్తుంది అంటే, ఓవర్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ దేర్ హ్యాస్ బీన్ ప్లెంటీ ఆఫ్ స్పెక్యులేషన్స్ అరౌండ్ మై లైఫ్ అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు స్పీక్ అవుట్ ఎట్ దిస్ టైం. ఎందుకంటే వీళ్ళిద్దరి మీద అంటే వాళ్ళు సోషల్ మీడియాలోకి రావడం అండ్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ త్రూ అందరికీ మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పడం అండ్ తర్వాత ఎంగేజ్మెంట్ రింగ్ తీసేసిన ఫోటో స్మృతి పెట్టడం, ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశానికి దారితీస్తున్నాయి. అయితే ఇక్కడ స్మృతిని పలాష్ మోసం చేశాడని కావచ్చు, లేదంటే పలాష్ బిహేవియర్ క్యారెక్టర్ వల్ల స్మృతి ఈ పెళ్లి రద్దు చేసుకుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇట్లాంటి సందర్భంలో స్మృతి స్పందిస్తూ ఈ పోస్ట్ ఏదైతే చూస్తున్నామో ఇది సోషల్ మీడియాలో పెట్టింది. సో ఈ పోస్ట్‌లో తను చెప్పాల్సుకుంటుంది అండ్ చాలా క్లారిటీ లైన్ ఏం చెప్తుందంటే, ఇంకొంతమంది ఇప్పటికీ కొన్ని రోజుల బ్రేక్ తర్వాత అయినా వాళ్ళ పెళ్లి జరుగుతది అనే ఊహాగానాలతో కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ స్మృతి చెప్తుంది ఏంది అంటే, ఒక లైన్ మనకి ఇక్కడ చదివితే అర్థమవుతుంది. వెడ్డింగ్ ఈజ్ కాల్ ఆఫ్. ఇంకా పెళ్లి లేదు. పెళ్లి మా ఇద్దరి మధ్యలో అనుకున్న ఒక సంబంధం రద్దు చేసుకున్నాం అండ్ నా వ్యక్తిగత విషయాలను నేను గోప్యంగా ఉంచాలనుకుంటున్నా, అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. మీరందరూ కూడా సహకరించండి. ఇంకా ఇక్కడితో దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ క్లోజ్ చేయాలనుకుంటున్నా. దీనిపైన అసలు చర్చలు నేను వద్దనుకుంటున్నా అండ్ నా కాన్సంట్రేషన్ అంతా కూడా ఇండియన్ క్రికెట్ టీమ్ పెట్టాలనుకుంటున్నా. ఇంకా దేశానికి క్రికెట్ టీమ్ నుంచి మంచి మంచి ట్రోఫీస్ తీసుకొని రావాలనుకుంటున్నా, చాలా మంచి మెడల్స్ తీసుకురావాలనుకుంటున్నా, నన్ను అట్లనే ఎంకరేజ్ చేయండి అంటూ స్మృతి నిన్న ఈ పోస్ట్ పెట్టుకొచ్చింది. అండ్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకని కూడా చెప్పలేం, కొన్ని నిమిషాలకే పలాష్ స్పందిస్తూ ఇంకొక ఆయన రాసుకొచ్చిన ఒక ఈ వివరణ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లెనేషన్గా మనం అనుకోవచ్చు. స్మృతి పెట్టిన దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఆయన రాసుకొచ్చింది ఏంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ ఆన్ ఇన్ మై లైఫ్ అండ్ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ మై పర్సనల్ రిలేషన్షిప్. సో నేను కూడా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నా అండ్ పాత జీవితం ఏదైతే ఉందో సో దాని నుంచి నేను స్టెప్ బ్యాక్ చేసుకుంటున్నా. అండ్ ఇందులో ఆయన రాసుకొచ్చిన వివరణలో ఇంకా చాలా కూడా ఉన్నాయి. సో చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది నాకు, ఎవరైతే బయట ఇవన్నీ పోస్టులు చేస్తూ అండ్ నన్ను బ్లేమ్ చేస్తున్నారు అండ్ చాలా రూమర్స్ నేను వినాల్సి వస్తుంది. సో అది నేను మోసం చేశానని. సో ఆ మోసానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అండ్ ఈ రూమర్స్ని నేను యాక్సెప్ట్ చేయడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. అందుకని ప్లీజ్ కైండ్ హార్టెడ్ తోటి నా ఫ్యామిలీని కావచ్చు, నన్ను కావచ్చు ఇంకా ఇష్యూస్కి లాగొద్దు ప్లీజ్. ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నాను అంటూ కూడా రాసుకొచ్చాను. అండ్ ఎవరైతే నాకు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలను పబ్లిక్లో పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారో సో వాళ్ళపైన కూడా ఇంకా ఇలాగే కంటిన్యూగా అయితే లీగల్ యాక్షన్ కూడా నేను తీసుకుంటాను. మై టీమ్ విల్ బి టేకింగ్ ఎ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ హూ ఆర్ స్ప్రెడింగ్ ద ఫాల్స్ అండ్ డిఫర్మేటర్ కంటెంట్ అని కూడా రాసుకొచ్చాడు. అయితే ఏదైతే ఫాల్స్ ఎలిగేషన్స్ నా పైన ఇస్తున్నారో అవి నేను రిసీవ్ చేసుకోవడానికి చాలా బాధ ఉంది. సో ఇదే రూమర్స్ ఇంకా స్ప్రెడ్ చేస్తూ ఉన్నా, లేదంటే ఇంకా నన్ను ఇబ్బందులు పాలు చేసినా సో వాళ్ళపైన నేను డిఫర్మేషన్ ఇస్తాను అండ్ లీగల్గా నేను యాక్షన్ కూడా తీసుకోవడానికి వెనకడగను. నా టీం అంతా రెడీగా ఉంది అన్న ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాడు. అంటే ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇట్లాంటి మాటలు చెప్తున్నాడా, లేదంటే నిజంగా ఇట్లాంటి ఇష్యూస్ స్పందించాలి అంటే శృతి కంటే ముందే ఆయన స్పందించాల్సి ఉండే. సో ఆయనకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటే, కాకపోతే స్మృతి పెట్టిన పోస్ట్ కొద్ది నిమిషాల్లో పలాష్ స్పందించడం అనేది కాస్త స్మృతి పైన ఇంటెన్షన్లో పెట్టాడా, లేదంటే ఎవరైతే స్మృతి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనకి చాలా నెగిటివ్గా ఇబ్బంది పెడుతున్నారని పెట్టారో తెలియదు. కానీ సో ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు పెట్టిన పోస్టులు కొత్త వివాదానికి తెరలేపే పరిస్థితి అయితే కనిపిస్తుంది.